దరిద్రిని పరిరక్షించుకోకుంటే మానవ మనుగడకు ప్రమాదకరమని జేఎన్టీయూకే పూర్వ వీసీ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ స్పష్టం చేశారు. కాకినాడ వివేకానంద పార్క్ ఆవరణలో దరిద్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దరిద్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి దరిద్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సేమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగాను, జేఎన్టీయూ విశ్రాంత ప్రొఫెసర్ అబ్బాయి, ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, పర్యావరణ ప్రేమికుడు మృత్యుంజయరావులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ భూమి దానిపై ఉన్న జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కల ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించాలని సూచించారు. అనంతరం పంచభూతాలపై క్విజ్ నిర్వహించి సమాధానాలు రాబట్టారు. విజేతలకు పర్యావరణాన్ని ప్రోత్సహించే క్లాత్ బ్యాగ్స్, క్లాత్ టోపీలు, మొక్కలు, పుస్తకాలను దరిద్రి రక్షిత సమితి తరపున అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసింగరావు, సీమకుర్తి మురళి, బాబీ, వీరమణికంఠ, శ్రీనివాస్, శ్రీదేవి, సోను, వీరవేణి తదితరులు పాల్గొన్నారు. శ్లోకం చెప్తాను, దాంట్లో ఆన్సర్ ఉంటుందన్నమాట. శ్లోకం భగవద్గీతలో ఉన్నది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అనమాట, మనిషి యొక్క స్వభావం 8 ఎలిమెంట్స్ బట్టి ఆధారపడింది. మొదటి 5 ఎలిమెంట్స్ బట్టి కూడా ఆధారపడుతుంది. యాక్చువల్గా మీ అందరూ మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీకు ఎర్త్కి కనెక్షన్ ఎక్కువగా ఉండొచ్చు, లేదా వాటర్కి ఎక్కువ కనెక్షన్ ఉండొచ్చు, లేదా ఎయిర్కి ఎక్కువ కనెక్షన్ ఉండొచ్చు, లేదా ఫైర్కి రిలేట్ అయి ఉంటాయి. 4 విభజనలు ఉంటాయి. దాని ప్రకారం మన స్వభావం ఉంటుంది. వాటరు, ఫైర్, మీ ఆయన వాటరు, నువ్వు ఫైర్ అనుకో, వేరేగా ఉండదు మీ యొక్క రిలేషన్. మీరు చూసుకోండి, చాలా క్లియర్గా ఉంది. సో ముందు పొద్దునండి శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీతలో 8 ఎలిమెంట్స్ చెప్పాడు. భూమి ఆపో, భూమి అంటే భూమి, ఆపహ అంటే వాటర్. భూమి ఆపో అనలో వాయు. దరిద్రి భూమిని కాపాడాలని ఒక స్త్రీ, మన భూమిని స్త్రీగా భావిస్తాం. వీళ్ళందరూ కూడా నేను అబ్బాయి గారు అందరూ కూడా ఎప్పటి నుంచో జేఎన్టీతో సంబంధం ఉంది. జేఎన్టీలో ఇలాంటి చెప్పాలంటే ఫస్ట్ మైక్ ఇచ్చి సార్కి, ఆయన దగ్గర కూర్చొని మాకు కూడా ఎటువంటి కాలేజీగా హ్యాపీ సార్. మీరు ఈ లోకాలే కాదు సార్, ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర మీరు మోటివేట్ చేసినందుకు నా కాలేజీ తరఫున, ఈ ఊరి తరఫున, ఈ ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా మనకి పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది, డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది, ఈ వాహనాలకి ఎయిర్ కండిషన్ బస్సెస్, ఎయిర్ కండిషన్ ట్రైన్, అసలు ట్రైన్సే ఫుల్ ఎయిర్ కండిషన్ ట్రైన్స్ ఉన్నాయి, ఫుల్ ఎయిర్ కండిషన్ బస్సెస్ ఉన్నాయి. మరి వీటన్నిటి వల్ల ఎంత పర్యావరణం విధ్వంసం జరుగుతుంది, ఎంత ఇంధన వనరులు మనకి వేస్ట్ అయిపోతున్నాయి. అవి కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఉన్నామంటే లోకల్గా మనము ఒక 5-6 కిలోమీటర్లు కానీ, 7-8 కిలోమీటర్లు కానీ, 10 కిలోమీటర్ల వరకు కూడా మనం సైకిల్ని ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కూడా నాకు ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ వెహికల్, అంటే పెట్రోల్తో నడిచేది కానీ లేకపోతే డీజిల్తో నడిచేది కానీ లేదు. నేను జనరల్గా మొన్నటి వరకు నేను సైకిల్ ఉపయోగించేవాడిని. ఇప్పుడు సైకిల్ ఉపయోగించడం లేదు. నేను కాలినడక లేకపోతే కామన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒక్కడు ఒక దాంట్లో వెళ్ళే బదులు 5-6 కలిసి, లేకపోతే బస్సులో 20 మంది 30 మంది కలిసి వెళ్తాం. కామన్ ట్రాన్స్పోర్ట్ మనం ఖచ్చితంగా. భూమికి మనం అవసరం లేదు, బట్ మనకు మాత్రము భూమి అవసరం. భూమి లేకపోతే మనం ఉండలేదు. మురళీకృష్ణ ఏం చెప్పాడు, తెలియని దేవుని కోసము తెలిసిన దేవుడు అయినటువంటి ప్రకృతిని నాశనం చేస్తున్నాం. మన శ్రీనివాస్ ఏం చెప్పాడు, అభివృద్ధి అట్ వాట్ కాస్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉండాలని చెప్పారు. తర్వాత మృత్యుంజయరావు గారు మనకి ఏం చెప్పారు, మనము ఎత్తుకి ఒక భద్రం కాకూడదు, బరువు కాకూడదు, మనం ఒక వాల్యూ కావాలి అనేది ఇండైరెక్ట్ గా చెప్పాడు. 81 సంవత్సరములో కూడా 5 అంతస్తులు కొంత బరువుతో ఎక్కగలుగుతున్నారు. మళ్ళీ ఎంతమంది ఎక్కుతాము? సో మనము భూమికి భారం కాకూడదు అనేది మృత్యుంజయరావు గారి నుంచి తెలుసుకున్నాం. తర్వాత సంజయ్ కుమార్, నాగేంద్ర కుమార్ గురించి ఏం తెలుసుకున్నామంటే మార్పు మనలో నుంచే రావాలనేది నేర్చుకున్నాం.